నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. వివల్. వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు వివల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి 4 విశిష్ట నటీ నటులు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ తిరుపతి ప్రకాష్, అపూర్వ, కళ్యాణి అండ్ వన్ అండ్ ఓన్లీ హోల్ ఆంధ్రాకి సోలో అందగాడు శ్రీ బాబు మోహన్. చిలుపు చిలుపు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు విడిచి మానజాన ఆడింది వయ్యారంగా, నీళ్ళ కూర జల్లింది సింగారంగా. హాయ్ సాయ్. హాయ్ 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 హాయ్. వెల్కమ్ టు వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఆ కిక్కు కొరకే వచ్చాం. అసలు ఈ సాంగ్ ఏంటి, మీ ఆ సాంగ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? మైండ్ బ్లోయింగ్ అంతే. అది చేస్తున్న రోజు టెన్షన్. నాకు ఆ సాంగ్ షూటింగ్ అని నాకు తెలియదు. మెడ్రాస్ లో వేరే షూటింగ్ లో ఉంటే అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు వచ్చి రేపు మార్నింగ్ వస్తున్నాం హైదరాబాద్ అన్నారు. అయ్యో రేపు ఎల్లుండి వీళ్ళే తీస్తారన్నాను. లేదు లేదు మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాం, మార్నింగ్ ఫ్లైట్కి వస్తున్నాను అన్నారు. సరే సార్ అన్నాను. మార్నింగ్ ఫ్లైట్ కు ఎయిర్పోర్ట్ లో దిగగానే ఫోన్ డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసేయాలి సారథి స్టూడియో. ఓకే. తీర వెళ్ళాను. ఏంటంటే తొందరగా తయారైపో అన్నారు. మేకప్ వేసుకున్నారు. మేకప్ వేసుకుని వచ్చాను. వచ్చేసరికి అది అందరికీ తెలుస్తుంది కాబట్టి చెప్పకూడదు. ఒక 3 ఆర్టిస్టులు ఉన్నారు. ఇలా చూస్తున్నారు నన్ను. కమాన్ కమాన్ అన్నారు. పాట అనగానే మ్యూజిక్ వేశారు. మ్యూజిక్ వేస్తే ఈ పాట గురించి మాకు తెలుసు. మేము అన్ని పాటలు ఈ క్యాసెట్ రిలీజ్ అప్పుడు విన్నాము. అన్ని పాటల్లో ఇది హిట్ సాంగ్ అని, ఇది మ్యూజిక్ వేస్తే డాన్స్ చేసేవాళ్ళం నేను, ఆలిమి అంతా. ఆ పాటకు నేను సాంగ్ ఏంటి అని చూస్తే సౌందర్య గారు రెడీ. అన్నా ఏంటన్నా, ఓకే. సో మీరు రెడీ, 5 లక్షల క్యాష్ రెడీ, నేను రెడీ, రేష్మి రెడీ. సో మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే మీతోనే మొదలెడతాం. యా. కట్ చేస్తే హీరో సరదాగా జీవితాన్ని గడిపే అల్లరి అబ్బాయి. కాలేజ్ హాలిడేస్ లో హీరో తన ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వస్తాడు. ఫ్రెండ్ కో చెల్లెలు, ఆమె హీరోయిన్. కట్ చేస్తే ఆ ఊరు ఫ్యాక్షన్ పోరాటాలతో, పగలు ప్రతీకారాలతో ఉంటుంది. హీరో ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఫ్యాక్షన్ లీడర్ కానీ శాంతిని కోరుకునే వ్యక్తి. హీరో ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఫ్యాక్షన్ లీడరే కానీ శాంతిని కోరుకునే వ్యక్తి. విలన్ చేసిన దాడిలో హీరో ఫ్రెండ్, ఇతర బంధువులు అందరూ మరణిస్తారు. హీరోకు తన ఫ్రెండ్ సిస్టర్ ని కాపాడాల్సిన బాధ్యత ఏర్పడుతుంది. కట్ చేస్తే హీరోయిన్ ని హీరో తన ఇంటికి తీసుకొచ్చి కాపాడుతూ ఉంటాడు. హీరో ఆచూకీ తెలుసుకున్న విలన్ హీరోపై దాడి చేస్తాడు. క్లైమాక్స్ లో హీరో విలన్ ని అంతం చేస్తాడు. తెలిసిపోయిందా సినిమా కదా? అందరికీ తెలిసిపోయినట్టు. ఏ సినిమా? చాలా సినిమాల్లో ఉన్నాయి. భద్రనేమో అనుకుంటున్నాను. హీరో రవితేజ. భద్రా.
కానీ అది క్వశ్చన్ కాదు, దానికి 10,000 లేదు. సినిమా పేరు తెలుసుకున్నాం అంతే. ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు. చాలా కష్టపడ్డాను, వచ్చేసి అనుకున్నాను. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1. యా, ఈ సినిమాలో హీరోయిన్ చిన్నన్నయ్యగా నటించింది ఎవరు? కదా. హీరోయిన్ చిన్నన్నయ్యగా నటించింది ఎవరు? రవితేజ కదా. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో రవితేజ పాత్ర పూర్తి పేరేమిటి? క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? హీరో తండ్రి. మురళీమోహన్. వచ్చింది తాతల పడ్డ 10,000 కాదంటారేమో. రైట్ ఆన్సర్. ఒకటి తీసుకుంటా. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో విలన్ గా నటించింది ఎవరు? హిందీ. మీరు చేసే ఉంటారు. ప్రదీప్. వచ్చింది సగం వచ్చింది. 5,000 వచ్చింది. అదేదో ఉంది చివరంక. ప్రదీప్ రావత్. చెప్పేసి పర్వాలేదు, కొంచెమే కదా. ఇప్పుడు ప్రదీప్ శక్తి అని ఉంటే ఇచ్చేవాడిని కాదు. ప్రదీప్ తో ఆపి కొంచెం ఆలోచించి చెప్పారు కాబట్టి ఇస్తున్నాను. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5 లాస్ట్. ఈ సినిమాలో హీరోయిన్ అనుగా నటించింది ఎవరు? హీరోయిన్ అను, ఆ క్యారెక్టర్ పేరు. ఆ హీరోయిన్ గా అనుగా నటించింది ఎవరు? మీరా జాస్మిన్. సినిమా చూసారు బానే మీరు. హీరోయిన్లు మాత్రం గుర్తుంటారు మీరు. హీరో హీరోయిన్లు గుర్తు పెట్టుకుంటాం కదండి జనరల్ గా. మమ్మల్ని ఎవరు గుర్తు పెట్టుకోరు కదా. ఆ విలన్ గుర్తులేడు కానీ మీరా జాస్మిన్ మాత్రం గుర్తుంది మీకు. గుర్తుంది, నాకు కొంచెం డ్రీమ్ గర్ల్ కదా అందుకని. అబ్బా, విలన్ గుర్తురాడా టైం పట్టింది, దీనికి మాత్రం వెంటనే మీరా జాస్మిన్. రైట్ ఆన్సర్. సో 5 అయిపోయాయి. ఈ సినిమాలో హీరోయిన్ చిన్ననయ్యగా నటించింది దీపక్. సినిమాలో రవితేజ పాత్ర పూర్తి పేరు వీరభద్రం. అందుకనే సినిమా టైటిల్ భద్ర, వీరభద్రం. ఈ 2 మిస్ చేశారు మురళీమోహన్ గారు. మళ్ళీ మనందరికీ మంచి ఫాదరు, మంచి స్నేహితుడు, మంచి వ్యక్తి, బేసిక్ గా మంచి మనసున్న వ్యక్తి. ఎస్, మనసున్న వ్యక్తి మురళీమోహన్ గారు. విలన్ గా నటించింది ప్రదీప్ రావత్, మీరా జాస్మిన్. సో 3 కరెక్ట్ గా చెప్పి 30,000 మీ అకౌంట్ లో, 20,000 మా అకౌంట్ లో. రేష్మి వెళ్ళు. సో 20,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత భయ మీ అకౌంట్ లో 4,80,000. ఓకే.